Hi, hello. Welcome to NTV Entertainment. Big Boss Talks with Adya. నామినేషన్స్ ప్రాసెస్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే అలా లైట్గా ఉంది. కొంతవరకు ఏదో లాక్కొచ్చారనిపించింది. సెకండ్ వీక్ నామినేషన్స్ చూస్తుంటేనే బేజార్ వచ్చేసింది. నేను అనుకున్న ఫుల్ ఫైర్లో ఉంటుందంటే ఓకే వ్యాలిడ్ పాయింట్స్ ఏమైనా పెడతారేమో అలా అని చెప్పేసి అనుకున్నా. అస్సలు ఏమీ ఎంత వర్స్ట్ అంటే ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు చెప్పడం, భరణి గారికి చాలా ఓట్స్ పడ్డాయి. నామినేషన్స్లో చాలా మంది నామినేట్ చేసింది భరణి గారిని, ఎక్కువ మంది. బట్ అందరు చెప్పిన రీజన్ అది ఒక్కటే. అది అంత కరెక్ట్గా అనిపించలేదు. ఆయన ఇంకా ఏం చేయలేకపోయారో, ఆయన వాదించుకునే వరకు వాదించుకున్నారు, అయిపోయింది. కానీ ప్రియా చెప్పిన రీజన్ అయితే ఇంకా వర్స్ట్గా ఉందన్నమాట. అంటే మీరు కుక్ చేశారు, మీరు కుక్ చేసిన దాంట్లో హెయిర్ ఉంది, ఇసుక ఉంది, ఇలా చెప్పారనమాట. మరి తినేటప్పుడు ఏమైంది? చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా, దానికి ఏమైంది? ఏదో భరణి గారు చెప్పారు ఒక మాట, ఏమని అని అంటే ప్రియా గారికి ఇట్లా తింటున్నప్పుడు మీరు వచ్చి తిని అదే చేయి పెట్టారు, సో మీకు బాగాలేదు, దానివల్ల అందరికి వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, అది మీరు ఎందుకు ఆలోచించలేరు? యాజ్ ఏ డాక్టర్గా ఇంకా మీరు ఎక్కువ ఇలాంటివి చూసుకోవాలి కదా అని అన్నారు. ఓకే, ప్రొఫెషనల్ తీసుకొని రావద్దు, బట్ నార్మల్గా అనిపిస్తుంది కదా, ఇప్పుడు డాక్టర్స్ మనకు చెప్పడమే కొన్ని ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ చెప్తుంటారు. అలాంటి ఒక డాక్టర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ప్రియా వేరే ఇంకా వ్యాలిడ్ ఏదైనా పాయింట్ చెప్పుంటే బాగుండేది, కానీ నాకు లైక్ హెయిర్ ఉంది, ఇసుక ఉంది, ఇలాంటివి చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరివి వ్యాలిడ్గా పాయింట్స్ లేవు. అండ్ ఈసారి శ్రీజకి పడతాయేమో నామినేషన్స్లో, శ్రీజ ఉంటుందేమో అనుకున్నాం, కాకపోతే శ్రీజ లేదు. ఇది వావ్ అనిపించింది. ప్రియా ఉంది. ప్రియా శ్రీజ ఇద్దరు ఫుల్ ఇరిటేట్ చేశారు. వాళ్ళిద్దరు లేకపోవడం, వాళ్ళిద్దరిలో ప్రియా ఉంది, శ్రీజ లేదు. ఇప్పుడున్న నామినేషన్స్లో అయితే 4 మెంబర్స్ కామనర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉన్నారు. లాస్ట్ వీక్ ఎలాగో ఒక సెలబ్రిటీ పోయింది కాబట్టి ఈసారి ఒక కామనర్ వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఎవరు వెళ్ళిపోతారో చూడాలి ఇంక ఈ వీక్లో. అండ్ అంటే చూసుకుంటే కూడా బ్యాలెన్స్గా చూసుకుంటే సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ నుంచి ఏం సరిగా మాట్లాడిన 1-2 పాయింట్స్ మాత్రం కరెక్ట్గా మాట్లాడినా. ఈసారి అయితే ఫుల్ ఫైర్లో ఉండే, అసలు నామినేషన్స్లో గట్టిగా ఇచ్చి పడేసాడు. ఈవెన్ సంజన గారు కూడా డైరెక్ట్ నామినేషన్ సుమన్ శెట్టి గారిని చేసినప్పటికీ తనకు కూడా అలానే రఫ్ అండ్ టఫ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అన్అఫిషియల్ పోల్స్ నిన్న నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జరిగిన ఓటింగ్ నుంచి అన్అఫిషియల్ పోల్స్లో చూసుకుంటే సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు. అండ్ లీస్ట్లో అయితే గుండు మనీష్ ఉన్నారు, మర్యాద మనీష్ ఉన్నారు. మర్యాద మనీష్ కానీ ఇద్దరు గుండులో నుంచి ఒక గుండె వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఫుల్ ఇరిటేటింగ్ ఉన్నారు ఇద్దరు అంతే ఉన్నారు. అండ్ హరీష్ గారికి అయితే నిన్న హరీష్ గారు వాదించిన వాటిల్లో కూడా దేంట్లో ఒక అర్థం లేదు. అసలు అరుస్తూనే ఉన్నారు, ఎందుకు అరుస్తున్నారో అర్థం కాలేదు. అండ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అబ్బా ఈరోజు సూపర్ ఫన్ ఉంది అని అనిపించేలాగా అయితే ఒక్క రోజు లేదు. అట్లీస్ట్ ఈ వీక్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో చూద్దాము. అండ్ బిగ్ బాస్ ప్లీజ్ వాళ్ళకి కొంచెం మంచి ఫన్ టాస్క్ ఏదైనా ఇవ్వండి. అప్పుడప్పుడు అంతో కొంత ఇమాన్యుయల్ ఫన్ చేస్తున్నాడు, బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఫన్ ఏమైనా ఉంటే అవి పెట్టండి. వీళ్ళకి గొడవలు చూసి ఇరిటేటింగ్ వచ్చేస్తుంది, మీకే వ్యూవర్షిప్ తగ్గిపోతుంది, అది చూసుకోండి. సో అండ్ ఫైనల్గా చూస్తే మొత్తానికైతే ఈ నామినేషన్స్ ప్రాసెస్ ఈ వీక్లో అట్టర్ ఫ్లాప్. అస్సలు ఇంట్రెస్ట్ కానీ అదేం లేదు. ఈ వీక్లో మంచి టాస్క్లు పెట్టేసేసి కొంచెం ఫన్ చేస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వీక్ కోసం మళ్ళీ చూడాలి. ఈ వీక్లో ఎవరు నామినేట్ అవుతారనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే మళ్ళీ నేను వచ్చి రివ్యూ ఇస్తాను. అంటిల్ దెన్ బాయ్.